హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి ఇప్పుడు ఎటువైపు చూసుకున్నప్పటికీ కూడా పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది అనుకోవచ్చు. అటు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఎక్కడో మారుమూల ప్రాంతమైన పిఠాపురం అందరి నోట్లలో నానుతుంది. మరి ఈ పిఠాపురానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి అంటే ప్రజెంట్ అక్కడ పవన్ కళ్యాణ్కి వర్మకి సంబంధించి కొన్ని ఫైట్స్ జరుగుతున్నాయనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది తెలియదు, కానీ నిజానికి పిఠాపురంలో పోటీ చేయాల్సింది వర్మ. ఆయన పూర్తి పేరు వచ్చేసి మనకైతే వర్మ అనే తెలుసు, కానీ ఎమ్మెల్యే శ్రీవాస్తవాయి సత్యనారాయణ వర్మ. ఆయన బాధ ఏంటి అనేది చాలామంది వాదన. ఎందుకంటే ఆయన ఇన్ని రోజుల పాటు పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యేగా ఈసారి పోటీ చేయాల్సిన ఆయన, కానీ అటు చంద్రబాబు ఆయనని బుజ్జగించి మీరొద్దు, అటు పవన్ కళ్యాణ్ని ఈసారి అక్కడ ఉండనిద్దాము అంటే ఆయన పవన్ కళ్యాణ్ కోసం ఎంతో కష్టపడ్డారు. అసలు నిజానికి ఆయన అక్కడ గెలవడానికి కూడా 100% రీజన్ అటు వర్మ అనే చెప్పొచ్చు. మరి పవన్ కళ్యాణ్ గెలిపించిన తర్వాత జన సైనికుల నుంచి ఆయనకి తగినంత మర్యాద రావట్లేదు అంటూ ఆయనైతే ప్రజెంట్ వాపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు నాగబాబుకి అక్కడ అటు జన సైనికులకు సంబంధించి అటు నేతలకు సంబంధించి అన్ని నిర్ణయాల పరంగా ఆయనకే అధికారం ఇవ్వడంతో ఇటు నేను కనీసం అటు ఏదైనా పని చేయడానికి కూడా నేను పనికిరానా అనే విధంగా ఆయనైతే బాధపడుతున్నారు అని అటు పొలిటికల్ వర్గాల పరంగా ఎక్కువగా వినిపిస్తున్న మాట. మరి ఇందులో అందరికీ కూడా విచిత్రంగా అనిపించేది ఏంటి అంటే మరి వర్మకి ఇంత బాధ ఉన్నప్పుడు ఆయన ఎందుకు చెప్పట్లేదు ఏంటి అనేది ఎక్కువ మంది అనుకుంటున్న మాట. ఆయన కోపానికి కారణం ఏంటి అనేది అందరూ అడుగుతున్నారు. చంద్రబాబు ఉన్న అభిమానులు కోట్లాది కార్యకర్తలు ఒక్కడిగా సైనికుడిగా నేను ఉన్నాను, నేను స్థానికుడిని, పిఠాపురంలో పుట్టి పెరిగాను, అయితే ఈయన నేను పిఠాపురంలో పుట్టి పెరిగాను, నేను లోకల్ వాడిని అంటూ చెప్పుకొస్తున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఆయన లోకల్ అని చెప్పడంతో ప్రజెంట్ ఇప్పుడు ఆయనకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి, మరి ఆయన ఎందుకు బయట పెట్టట్లేదు, మరి ఆయనకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏదైనా చిన్న సమస్య ఉంటే వాళ్ళది వాళ్ళు సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది కదా అనేది జన సైనికులు అండ్ అలాగే టీడీపీ నేతలకు సంబంధించి కానీ మొత్తం కూటమిలో ఉన్న వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. మరి వర్మ బాధ ఏంటి అనేది అయితే ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు, కానీ ఆయనకు తగిన మర్యాద దక్కట్లేదు అనేది ఒక విధంగా ఆయన అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇదంటూ ఒక ఎండ్కి రావాలని మనందరము కోరుకుందాం.